అందరికీ నమస్తే. ఇది ఢిల్లీ మన ముఖ్యమంత్రి మంత్రులు ఢిల్లీకి పోయినకు సంబంధించిన వార్త. మనకు బయటికి కనిపించేదేమో క్యాబినెట్ భర్తీ, పార్టీ పదవులు ఇది. కానీ లోపల ఒక వ్యవహారం జరిగింది. అసలు ఢిల్లీలో ఈసారి జరిగిన మీటింగులు అన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయి. ఢిల్లీలో ఉన్న వాళ్ళే చెప్తున్నారు, ఢిల్లీలో ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు రెగ్యులర్ ఉంటారో వాళ్ళే చెప్తున్నారు చాలా అనుమానాస్పద సమావేశాలు ఇవన్నీ. అసలు ఏంది అనుమానాస్పదం, ఏంది కథ, ఏంది కార్ఖానా ఏంది, అసలు ఒక్క ఫోటోగ్రాఫ్ కూడా ఎందుకు బయటికి రాలేదు? వీళ్ళు ఏదో ముఖాలు చాటేసుకొని పోయి మళ్ళీ ముఖాలు చాటేసుకొని హైదరాబాద్కి ఎందుకు వచ్చిండ్రు? అసలు ఆడ జరిగిన సమావేశాలు ఏంది? అసలు ఒక సర్వే రిపోర్ట్ అంట, ముందు ఒక సర్వే రిపోర్టు, ఆ సర్వే రిపోర్ట్ ముందలేసుకొని ఎందుకు ముఖం మీద మాట్లాడిండ్రు ఢిల్లీ హైకమాండ్ పెద్దలు? అసలు దీని మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సిగ్నల్ టీవీ మీరంతా ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఇంకా ముందుకు చాలా దూరం పోవాలి, మీ మద్దతు చాలా అవసరం ఉంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ కూడా చేయండి, మీకు వార్తలు ఎప్పటికప్పుడు అందిస్తాం. అయితే ఇప్పుడు ఏమైందంటే సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు మినిస్టర్స్ బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు వీళ్ళు ఢిల్లీకి పోయినారు. ఢిల్లీకి పోతే ఎప్పుడైనా సరే ఇంతకుముందు జరిగిన ఢిల్లీ టూర్లకు 39 సార్లు జరిగిన ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్కు 40 ఢిల్లీ టూర్కు చాలా డిఫరెన్స్ కనిపించింది. ఏంది డిఫరెన్స్ అంటే, ఢిల్లీ పోతారు, అక్కడ మీటింగ్లు జరుగుతాయి, ఆ ఫోటోగ్రాఫ్స్ బయటకు వస్తాయి, తర్వాత ఖచ్చితంగా అక్కడ ఉన్న మన తెలుగు మీడియా ఫ్రెండ్స్తో చిట్ చాట్ కూడా జరుగుతుంది. ఎప్పుడైనా సరే చిట్ చాట్ అంటే కెమెరా లేకుండా ఏం లేకుండా 4 ముచ్చట్లు చెప్పేసి, తెలుసుగా ఏ ముచ్చట్లు అవే ముచ్చట్లు చెప్పేసి రిటర్న్ అవుతాడు. కానీ ఈసారి మన ఢిల్లీ రిపోర్టర్లు కూడా ముఖం చాటేసిన వీళ్ళు. మన ఢిల్లీ రిపోర్టర్లు కలుద్దామని ప్రయత్నం చేస్తే కూడా కలవలే. కనీసం ఎక్కడ మన కెమెరాలకు వాళ్ళ ముఖాలు కూడా కనబడలే. పోయినరు, వచ్చిర్రు, మీటింగ్ కూడా అయిపోయింది. ఏమైంది, అక్కడ కొత్త ఏఐసీసీ ఆఫీస్ కట్టారు కదా, దానిలో సమావేశం జరిగింది. దానిలోకి మీడియాకి ఎంట్రీ ఉండదు, అందరూ లోపలికి వెళ్ళిపోయినారు. రాహుల్ గాంధీ కూడా ఉన్నారని చెప్తున్నారు. ఆ మీటింగ్లో రాహుల్ గాంధీ ఉన్నారు, మల్లికార్జున ఖర్గే ఉన్నారు అని చెప్తున్నారు. వీళ్ళందరూ పోయినరు, సమావేశం జరిగిందని చెప్తున్నారు. తర్వాత రాహుల్ గాంధీ వెనకగేరి నుంచి వెళ్ళిపోయినట. మరి వెనకగేరి నుంచి ఎందుకు పోయినా తెలియదు. తర్వాత వీళ్ళు కొద్దిసేపటికి బయటకు వచ్చేసిండ్రు. బయటకు వచ్చి ఎవరి మీడియా ప్రతినిధులకు కంటపడకుండా తిరిగినారు ఢిల్లీలో. ఎందుకు? ఓపెన్గానే కదా, ఇన్నిసార్లు ఢిల్లీ ఉన్నప్పుడు మీడియా ప్రతినిధులు కలిసిర్రు, చిట్చాట్లు చేసిండ్రు, అవసరమైతే ప్రెస్ మీట్లు పెట్టిండ్రు. ఇప్పుడు మాత్రం అంత గప్చుప్ టూర్ ఢిల్లీది. అసలు ఏం జరిగింది అది వార్త. దానిలో ఈ మీటింగ్లో మీనాక్షి నటరాజన్ గారు కూడా ఉన్నారు, ఆమె కూడా ఉంది ఈ మీటింగ్లో. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా లేటుగా పోయాడు మీటింగ్కి, కానీ అందరికన్నా ముందే బయటకు వచ్చేసిండు. లేటుగా పోయి బయటకు వచ్చేసిండు, మరి చాలా తక్కువ టైం ఉన్నాడు. ఏంది విషయం అంటే, ఒక సర్వే వచ్చిందట వాళ్ళకి, ఒక సర్వే రిపోర్ట్. బహుశా వేరే ఎవరితోనో చేయించిండ్రా, లేకపోతే ఇక్కడ ఉన్న రకరకాల సర్వేలు, చాలామంది సర్వేలు చేపిస్తున్నారు, అట్లాంటి సర్వే ఏమన్నా వాళ్ళకి చేరిందా? మీనాక్షి నటరాజన్ ఇచ్చిన సర్వే అది. మీనాక్షి నటరాజన్ గారు హైకమాండ్కి ఇచ్చిన సర్వే. ఆ సర్వే చూసిన తర్వాత వీళ్ళందరూ లోపలికి పిలిచారు. అసలు కార్లలో మన అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు వచ్చిర్రు కానీ ముఖంలో రక్తం చుక్కలేదని. అందుకే మీడియా ముఖం చూపలేదు, మీడియాకు ముఖం చూపిస్తే అర్థమవుతుందని కనీసం ఎక్కడ కెమెరాలకు చిక్కకుండా హైదరాబాద్కి వచ్చేసారు. 2 రోజులు హైదరాబాద్లో ఉండి, ఒక్కరోజు కాదు, 1 గంట కాదు, 2 days హైదరాబాద్లో ఉండి, ఢిల్లీలో ఉండి కూడా కనీసం మీడియా బ్రదర్స్కు కనీసం ముఖం కూడా చూపలేదు, ముఖంలో నెత్తురు చుక్కలేదని చెప్తున్నారు. అంత క్లాస్ అయింది వీళ్ళకి. ఏంది ఆ సర్వే, ఏంది అసలు ఆ సర్వే, ఎవరు చేసినారు, ఎందుకు చేసినారు? ఆ సర్వే ఉన్న రిపోర్ట్ ఏంటంటే, మీనాక్షి నటరాజన్ గారు ఇచ్చిన సర్వే అది. ఆమె మొన్న ఉన్నారు కదా కొన్ని రోజులు, బహుశా ఎవరైనా చేయించిన సర్వేనా, ఆమె చాలామంది కలిసిండ్రు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎవరైతే కారణమో అట్లాంటి వాళ్ళందరినీ వీళ్ళు వదిలేసిండ్రు. రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ అంతా వీళ్ళని వదిలేసిండ్రు. వాళ్ళు తర్వాత పోయి మీనాక్షి నటరాజన్ కలిసిండ్రు. అసలు తెలంగాణ కాంగ్రెస్ రావడానికి నాలాంటోళ్ళు నీలాంటోళ్ళు చాలామంది కారణం, కానీ ప్రస్తుతం పరిస్థితి ఇట్లా ఉన్నాయని చెప్పి ఆమె కొన్ని రిపోర్ట్లు ఇచ్చిండ్రు. ఆ రిపోర్ట్లు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాయి, ఏఐసీసీ పెద్దల దగ్గర ఉన్నాయి. ఏంటంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ 3rd ప్లేస్ అంట. రాష్ట్రంలో కాంగ్రెస్ 3rd ప్లేస్ అని సర్వే రిపోర్టు. 3వ ప్లేస్. జనంలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్కు 20 కాదు 10 సీట్లు కూడా రావు. ముఖ్యమంత్రి కూడా గెలిచే అవకాశం లేదు. మినిస్టర్స్ అంతా ఓడిపోతుండ్రు, ఎమ్మెల్యేలకు దిక్కు లేదు. జనం కాంగ్రెస్ అంటేనే ఓటెయ్యం అనే కాడికి వచ్చింది తెలంగాణలో. 1.5 సంవత్సరం కూడా కాలే గవర్నమెంట్ వచ్చే, 15-16 నెలలే అయ్యింది. ఈ 15-16 నెలలకే ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది? తెలంగాణలో ఏం జరుగుతున్నాయి రాజకీయాలు, మీ ప్రభుత్వం ఏంది, మీ పథకాలు ఏంది, ఏమి ఇచ్చిండ్రు, ఏం చేయలేదు, ఏం కథ, దీని మీద క్లాస్ అయింది వీళ్ళకు. ఫుల్గా రఫ్ ఆడిచ్చిరట వాళ్ళు.
నాకు తెలిసి మల్లికార్జున ఖర్గే చాలా రఫ్గా ఉంటుంది వ్యవహారం. రాహుల్ గాంధీ ఉన్నాడో లేదో, ఉంటే ఏం మాట్లాడో తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఫోటోగ్రాఫ్ ఇయ్యలే. ఎప్పుడైనా ఢిల్లీ పోతే వీళ్ళు ఆడ ఎవరు కలిస్తే వీళ్ళే ట్వీట్లో పెట్టుకుంటారు. కనీసం ఆ ఎయిర్పోర్ట్లో వచ్చి ఎవరో ఆలే కాంగ్రెస్ వాళ్ళు పోయి బొకేలు ఇస్తారా, అవి కూడా పెట్టుకుంటారు. ఎయిర్పోర్ట్లో, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో బట్టి విక్రమార్క గారికి ఘన స్వాగతం, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉత్తమ్ కుమార్ గారికి ఘన స్వాగతం, రేవంత్ రెడ్డి ఘన స్వాగతం అని పెట్టుకుంటారు ఫోటోలు, వీడియోలు. అసలు ఈసారి అంత గప్చుప్, అసలు సౌండ్ లేదు, అసలు నో ఫొటోస్, నో వీడియోస్, నో సౌండ్, ఏమీ లేవు. అందుకే ఎందుకంటే ఇదే ఈ క్లాస్ ఎందుకు వచ్చిందంటే వీళ్ళు చెప్పిర్రంట, మనం చేసినవి చెప్పుకోలేకపోతున్నామని చెప్పిరంట వీళ్ళు. ఇక ఒకరో ఇద్దరు క్యాబినెట్ ఫుల్ బెడ్జ్గా లేదు, దాని మీద రకరకాల స్టోరీలు అల్లిరట. కానీ చేసింది చెప్పుకోలేకపోతున్నాం అంటే చేసింది ఏంది, చెప్పుకునేది ఏంది, అసలు ఏంది? జనాలలో మీరు చెప్పుకోకపోయినా జనానికి వస్తే జనానికి చేరితే అది చేసిన వాళ్ళకి తెలుసు, ప్లస్ రీచ్ అయిన వాళ్ళకి తెలుసు. ఈ ప్రతిపక్షాలు, బీఆర్ఎస్, బీజేపీ, వాళ్ళు వీళ్ళు ఇవన్నీ లేవు. వీళ్ళు చెప్తే వినరు. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్ రుణమాఫీ అయ్యింది అందరికీ, వీళ్ళు కాలేదని చెప్తే జనం, రైతులు ఊరుకుంటారా? మాకు రుణమాఫీ అయ్యిందని చెప్తారు. కానీ ఎప్పుడు చెప్తారు? కాని వాళ్ళకన్నా అయిన వాళ్ళు ఎక్కువ ఉండాలి. 100 మందిలో 70 మంది రుణమాఫీ 30 మంది కాలేదనుకో, అప్పుడు వాయిస్ ఎవరు తినిపిస్తుంది? 70 మంది వాయిస్ తినిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏమైంది? 70 మంది కానుల వాయిస్ వినిపిస్తుంది, 30 మందికి అయ్యింది. ఇంకా జనంలో సంతృప్తి ఎట్లుంటుంది? నాట్ ఓన్లీ రుణమాఫీ, అసలు ఈ గవర్నమెంట్ మీద ఎందుకు వ్యతిరేకత ఉంది? ఎందుకు వ్యతిరేకత ఉంది? వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళ విధి విధానాలు, వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, వీళ్ళు అనవసరంగా ప్రతిపక్షాల మీద అరచడం, జనాల మీద అరచడం, మీడియా మీద అరచడం, అందరి మీద అరచడమే కదా, వేరే ఏం లేదు. వీళ్ళ అరచడంలో 10% జనాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అయిపోతుంది. ఆ ప్రతిపక్షాల మీద, కేసీఆర్ మీద, కేటీఆర్ మీద కాన్సన్ట్రేషన్ చేసిన దాంట్లో 10% కాన్సన్ట్రేషన్ జనాల మీద చేస్తే ఏం కాదు. అసలు సర్దిద్దుకోలేనంత నష్టం జరిగిందని చెప్తున్నాడు ఆ సర్వే. జరిగిన నష్టము ఇంకా సర్దిద్దుకోగలమా? అసలు ఏమైనా చేస్తే ఇదంతా కరెక్షన్ అవుతుందా? ఇప్పుడు ఆ జనాలలో అసంతృప్తిని తగ్గించగలమా? 3rd ప్లేస్. అసలు నెక్స్ట్ కాదు, ఇప్పుడు ఎలక్షన్ జరిగితే 3rd ప్లేస్ వస్తుందంటే నెక్స్ట్ ఎలక్షన్ జరిగితే ఏమైతే అని అడిగినట్ట వాళ్ళు. ఇప్పుడే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే రేపు ఏంది పరిస్థితి అని అడిగినట్ట. వాళ్ళతో మొత్తం ఉన్నారు కాన్స్టిట్యున్సీల వారీగా, ఏ కాన్స్టిట్యున్సీలో ఎట్లా ఉంది, ఏ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ సిచ్యువేషన్ ఏంది, ఎమ్మెల్యే పరిస్థితి ఏంది, ఎంపీల పరిస్థితి ఏంది, ముఖ్యమంత్రి ఏంది, మంత్రులు ఏంది. ఈ మంత్రులు ఏమో నేను ముఖ్యమంత్రిని కాదుగా, మాకేం సంబంధం ఉన్నట్టున్నారంట. ముఖ్యమంత్రి ఆయనే కదా, రేవంత్ రెడ్డి కదా. మేము ముఖ్యమంత్రులం కాదు, మేము మంత్రులం కాలి, మాకేం సంబంధం అన్నట్టుగానే పెట్టినట్టు ముఖం. రేవంత్ రెడ్డి కూడా అట్లే కూర్చుంది. ఆడేం మాట్లాడేది ఉండదు. ఈడ ఉరలనికి రాదు. ఈడ ఉరులుతారు కదా వాళ్ళ మీద వీళ్ళ మీద. ఆడ హైకమాండ్ ముందర కూర్చున్న తర్వాత ఉరలేదు ఉండదు. వాళ్ళు చెప్పింది వినాలి. రేడియో టైప్ ఉంటుంది, రేడియోలో వినేది ఉంటుంది, మనం మాట్లాడేది ఉండదు. రేడియోతోన రేడియో వాళ్ళు చెప్పింది వినాలి, సేమ్ అట్లే ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గర ఉన్న సర్వే రిపోర్టు వీళ్ళకి ఇవ్వలేదేమో, కానీ వీళ్ళకి చెప్పింటారు. బహుశా వీళ్ళకి చాలా మందికి పోయిన వాళ్ళకు 3 అందుకే లిమిటెడ్ పీపుల్, 4 వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు, అందుకే లిమిటెడ్ పీపుల్ పిలిచారు. అందరిని పిలవలే, లేకపోతే మొత్తం బ్యాచ్ మొత్తం గుంపులు పోతారు వీళ్ళు. కానీ పోలే. కానీ ఆ సర్వే రిపోర్టు, మీనాక్షి నటరాజన్ సర్వే రిపోర్ట్లో అసలు ఏముంది అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళంతగానో క్లాస్ వీకిర్రంటే ఆ సర్వే రిపోర్ట్లో నేను చెప్పిన 2 అంశాలు కాదు. 3rd ప్లేస్ ఉంది, జనాల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది, అది కాదు. ఇంకా డేంజర్ ఏముంది, అసలు కోలుకోలేనంత సిచ్యువేషన్ తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ రాదు అన్నంత డేంజర్ ఉందన్న రిపోర్ట్ అది. ఇంకా 30 ఏళ్ళు నో కాంగ్రెస్ తెలంగాణలో. అంత ఆగ్రహంతో ఉన్నారు జనం. ఎందుకు? అసలు దీనికి కారణం ఎవరు? కేవలం హామీలు అమలు చేయకపోతే ఇంత వ్యతిరేకత రాదు అన్నారంట వాళ్ళు. హామీలు మాత్రమే కాదు, హామీలు అమలు చేయకపోతే ఇంత వ్యతిరేకత రాదు. కర్ణాటకలో సగం హామీలు ఇస్తున్నాం, అయినా అక్కడ జనాల్లో సంతృప్తి ఉందంట కొంచెం. హిమాచల్ ప్రదేశ్లో చాలా ఆర్థిక కష్టాలు ఉన్నాయి, ఫైనాన్షియల్గా మొత్తం అప్పులపాలైంది, అయినా సరే జనంలో కొంత సింపతి ఉందంట కాంగ్రెస్ పైన. కానీ ఇక్కడ అసలు సింపతే లేదు. 10 సంవత్సరాలు అధికారం దూరం ఉండి అధికారం తీసుకొచ్చుకొని జనాలు అంత ఇష్టంగా కాంగ్రెస్కు ఓట్లేస్తే ఇప్పుడు 1 సంవత్సరం మీద 6 నెలలు, అంతే, డిసెంబర్ 15 మంత్స్, ఈ 15-16 నెలలకే ఎందుకు ఈ సిచ్యువేషన్? దీనికి బాధ్యులు ఎవరు అని అడిగినట్టు వాళ్ళు. దీనికి బాధ్యులు ఎవరు? మీకు దీన్ని సెటిలైజ్ చేయడానికి ఎన్ని నెలలు పడుతుంది, ఎన్ని రోజులు మీరు సెటిలైజ్ చేస్తారు తెలంగాణ? ఏమవుతుంది అసలు? రాజకీయం ఏంది? మీరు చేసిన రాజకీయం ఏంది? అవతోలు చేసిన రాజకీయం ఏంది? ఏంది మీ ప్రాబ్లం ఏంది? మీకున్న సమస్య ఏంది? అసలు దీనికంతా మీరే బాధ్యులు అని ముఖం మీద మాట్లాడిరంట. అందుకే వాళ్ళు ఎవరు ముఖం చూపకుండా వచ్చేసారు. ఎనీవే, సర్వే రిపోర్ట్ అయితే చాలా సర్వేలు మన దగ్గర కూడా ఉంటాయి, వాళ్ళు వీళ్ళు ఇచ్చే సర్వే రిపోర్ట్లు ఉంటాయి. కానీ వాళ్ళు చాలా
విత్ డాటా చెప్పించారు సర్వే ఏఐసిసి. ఎందుకంటే 150 సంవత్సరాల పార్టీ, వాళ్ళకి తెలుసు సర్వేలు ఎట్లా చేయించాలి, ఏ కోణంలో చేయించాలి, అసలు ఏంది పోస్ట్ మార్టం ఎట్లా చేయాలనే విషయం వాళ్ళకి బాగా తెలుసు. కానీ ఈ సర్వే రిపోర్టే ఇప్పుడు కాంగ్రెస్లో కూడా బూగులు లేపుతుంది. ఇప్పుడు పోయినోళ్ళలో కూడా ఆ సర్వే రిపోర్ట్లో అంశాలు చెప్పిన తర్వాత వీళ్ళకి తెలుసు విషయాలు. కాకపోతే వాళ్ళు ఇంకా చాలా విషయాలు చెప్పింటారు కదా, ఇప్పుడు ఆ సర్వే రిపోర్ట్లో ఏముందని ఆరాధిస్తున్నారు. అసలు ఆ సర్వే రిపోర్ట్ ఎక్కడిది, ఆ ఏసీసీ దగ్గర అసలు ఎవరిచ్చారు, మీనాక్షి రాజ్యానికి ఎవరిచ్చారు ఆ సర్వే రిపోర్టు, అందులో అంతగానో డేంజర్ ఏముంది, మనం పిలిచి మరీ క్లాస్ వీకిరని మాట్లాడుకుంటారంట వీళ్ళు. ఇక థర్డ్ ప్లేస్, కాంగ్రెస్ రాష్ట్రంలో థర్డ్ ప్లేస్ అనే సర్వే రిపోర్ట్ అంటే వెరీ డేంజర్ రిపోర్ట్ గానే మనం చూడాలి. కాబట్టి ఢిల్లీలో వీళ్ళకి ఫుల్ క్లాస్ అయింది. అందుకే ఎవరిని కలవకుండా, ఎవరి ముఖం చూపకుండా, ఎవరికి ముఖం చూడకుండా, ఎవరితో మాట్లాడకుండా, కనీసం మీడియా వాళ్ళని కలవకుండా, మీతో చిట్చాట్ చేయకుండా, అసలు కెమెరాలకు చిక్కకుండా పోయిర్రు వచ్చిర్రు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.